సుమాంజలి ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను. మృగమదంబు జూడ మీద నల్లగనుండు పరిడవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినరవేమా. విశ్వాన్ని, ఈ జగత్తుని, లోకాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడా ఓ విమన వినవయ్యా అని విశ్వదాభిరామ వినరవేమ అనేదానికి అర్థం. వేమన శతకాన్ని వేమనే రచించాడు కాబట్టి ఆయన తనను తాను సంబోధించుకుంటున్నాడు. మృగమదంబు చూడ మీద నల్లగనుండు అంటే మృగమదము అంటే కస్తూరి. పూర్వకాలంలో రాజులు జింకలను వేటాడి వాడి యొక్క నాభి అంటే బొడ్డు దగ్గర ఈ పరిమళ ద్రవ్యం అనేది ఉంటుంది. అది నల్లగా ఉంటుంది. దాన్ని తీసి కాచి వడపోసి ప్రస్తుతం మనం వాడుకున్నటువంటి సెంటుల్లా వాటిని కూడా ఉపయోగించేవారు. అది చాలా ఖరీదైనటువంటి పరిమళ ద్రవ్యం. అది చూడడానికి నల్లగా ఉన్నా కూడా చాలా పరిమళాన్ని వెదజల్లుతుంది, ఆనందాన్ని కలిగిస్తుందని భావం. అదేవిధముగా గురువులైన వారు బయటికి నిరాడంబరంగా కనిపించిన అతని యొక్క ఉపదేశాలు అనేవి స్ఫూర్తిదాయకంగా మోక్షప్రదాయముగా ఉంటాయి అని దీని యొక్క భావము. ధన్యవాదములు.